రైట్. మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవగానే బేసిక్గా ఒక స్టెప్ చేశానండి, ఒక స్టెప్ ఎలా ఉండేదంటే అది దేకి లెంగే సాలాలో నా హార్ట్ బీట్లోకి ఆ పాట, ఆ అమ్మాయి బిట్లో జస్ట్ అలా వెళ్ళి ఇలా ఇలా, okay. ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాజ్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్. చాలు. యూ హ్యాపీ? ఐ వాజ్ హ్యాపీ. యా, వెరీ మచ్. లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్ కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. భగవంత్ కేసరిలో కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో నైస్, ఇలా పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి వస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఆయన ఆల్వేస్ ఒక 4-5, ఒకటి కూడా కాదు, ఒక 4-5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. షూటింగ్ టైంలో కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకు ఒక ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటుగా ఉన్న మనుషులు ఎప్పుడు ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతాను. I've seen my mother also. She's extremely like that. So అదొక ఎక్స్ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ. అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను, ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచి అయినా, టైమింగ్స్ నుంచి అయినా, ప్రతి ఒక్కటి ఎంత, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా చాలా షూట్ చేసేవాళ్ళం అండి. ఆల్మోస్ట్ 3-4 సీన్స్ లేపేసేవాళ్ళం ఒక్క రోజులో. వెరీ ఫాస్ట్, లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్లో. సార్కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టన్ పవర్ స్టార్ గారికి. సో సార్ కొంచెం మొహమాటం, కొంచెం కాదు కొంచెం చాలా ఎక్కువే అనిపిస్తుంది, చాలా ఎక్కువే మొహమాటం సార్కి. సో జస్ట్ ఇలా కాన్వర్సేషన్ ముందు ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్లో ఆయన ఒక డైలాగ్ అనాలి, కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, సార్ ఫ్యాన్స్ కోసం అంటే ఓకే ఓకే ఫైన్ ఫైన్ అని ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇఫ్ యూ ఆల్వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్, దెన్ ఆయన కంఫర్టబుల్గా చేస్తారు. లేకపోతే ఆయన అసలు చాలా సీరియస్లీ ఆయన పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్కి ఇట్స్ పోల్స్ అపార్ట్. అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మూమెంట్లో ఐ థింక్ హీ హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైం టు టైం చెప్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ కోసం అంటే, ఆయన అప్పుడు హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి, బాగా. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా.